నమస్తే. మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మ గారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, శ్రావణ మాసం వస్తుంది. అవునమ్మా. 4 శుక్రవారాలు, 4 మంగళవారాలు, 4 సోమవారాలు, 4 శనివారాలు అన్నీ వస్తున్నాయి. అవును. సో ఎలాంటి నియమాలు పాటించాలి ముందుగానే తెలుసుకున్నాం అనుకోండి, అలర్ట్‌గా ఉంటాం. ఇంకా అవే కాదమ్మా, శ్రవణ పౌర్ణమి ఉంది, రాఖీ పూర్ణిమ ఉంది, కృష్ణాష్టమి ఉంది. కృష్ణాష్టమి, బోల్డు. అంటే ముందు ఈ 4 వారాలు అసలు మైండ్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి నాన్ వెజ్ అది ఎప్పటి నుంచి అవాయిడ్ చేయాలి, ఇల్లు అది ఎప్పటి నుంచే శుభ్రం చేసుకోవాలి అని చెప్పి. పండగకి ముందే శుభ్రం చేసుకుంటే బాగుంటుందమ్మా, పండగ నాడు చేసిన దానికన్నా. హ్మ్. అయితే అందరికి అవకాశం లేనప్పుడు ఎప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదో పొరుగురు ఎడతారు, వాళ్ళే వచ్చారు, అయ్యో ముందు చేయాలన్నారు, వాళ్ళ ఊరి నుంచి వచ్చాను ఇప్పుడు చేయకూడదా, అట్లా అనుకోనక్కర్లేదు. ముందు చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవి తాండవించేటటువంటి నెల కదా. అటువంటప్పుడు లక్ష్మీదేవి ఇంటికి రావాలి అంటే ఇల్లు శుచిగా ఉండడం ప్రాథమికమైనటువంటి అంశం కనుక తప్పనిసరిగా ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకుని ఉండాలి. అది ప్రధానం. ఇంటితో పాటు ఒళ్ళు కూడా మనసు కూడా ఉండాలి కదా, అది ఉంటే సరిపోదు. కనుక మీరు అన్నట్టు ఇప్పుడు ఒక విషయం అడిగారు, నాన్ వెజిటేరియన్ తినచ్చా అని. తినకూడదు అని చెప్తే చాలా మందికి బాధ కలుగుతుంది, అంతే కదా. అంటే మాసం ఒక్కటైనా కొంచెం నిష్టగా నియమంగా ఉంటే దేశంతో పాటుగా శరీరానికి కూడా మంచిది కదమ్మా. అదే కదమ్మా, ఒక కార్తీక మాసమనో ఒక శ్రావణ మాసమనో ఏదో ఒక్క నెలైనా ఆహార విషయంలో మనం ఆ మాత్రం నియమం పాటించలేమా? పాటించాలి. ఉదాహరణకి మీకు లెంట్ పీరియడ్ అని ఉంటుంది, క్రిస్టియన్స్ పాటిస్తారు. యాష్ ఫ్రైడే నుంచి ఈస్టర్ దాకా 40 రోజులు, ఎగ్జాక్ట్లీ 40 రోజులు ఉంటాయి. ఇది బుధవారం మొదలవుతుంది, యాష్ వెన్స్డే, అది ఈస్టర్ ఏమో ఆదివారం వస్తుంది. 40 రోజులు. ఈ 40 రోజులు వాళ్ళు కూడా ఒక నియమం పాటిస్తారమ్మా, మనకి తెలియదు, లెంట్ అంటారు దాన్ని. ఏమంటే ఏదో ఒక నియమం, నేను స్వీట్ తినను అంతే చాలు. లేదు నేను నాన్ వెజిటేరియన్ తినను, లేదు నేను ఎగ్ తినను, లేదు నేను చికెన్ మరకు తినను, ఏదో ఒక్క నియమం. అట్లీస్ట్ వన్ టైం ఫాస్టింగ్ ఉంటాను అట్లా వన్ టైం ఫాస్టింగ్లు వాళ్ళకి ఆ ఫాస్టింగ్లు ఉండవు. ఎవరన్నా మరి ఇండియన్ బేస్డ్ ఉండి ఇండియన్ కల్చర్తో సంబంధం ఉన్నటువంటి ఆలోచన వస్తే వస్తుందేమో కానీ దాన్ని కూడా ఉపవాస దినాలు అని చెప్తారు తెలుగులో. అంటే ఒక్క నియమం ఏదో ఒక్క నియమం. 40 రోజులు నీ నాలిక కంట్రోల్లో ఉందా లేదా? నాకు స్వీట్ ఇష్టం అనుకో, ఈ 40 రోజులు నేను స్వీట్ తినను. ఈ నాకు మిర్చి బజ్జీ ఇష్టం అనుకో, ఈ 40 రోజులు నేను మిర్చి బజ్జీ జోలికి వెళ్ళను. అట్లా ఏదో ఒక్కటి లెట్ ఇట్ బీ నీతో. కొంతమంది పెద్ద పెద్దవి కూడా పెట్టుకునే ఉంటారు. ఏదో ఉదాహరణకి నేను చిన్నవి చెప్పాను, చాలా పెద్ద పెద్ద నియమాలైనా పెట్టుకుంటారు. అంటే ప్రతి సంప్రదాయంలోనూ కూడా మనిషికి నియమపాలన చెయ్యాలి అంటే ప్రధానంగా వాళ్ళు అనుసరించేది ఏమిటంటే నోటిని అదుపులో పెట్టుకోవడం. ఎప్పుడైతే నువ్వు నోటిని అదుపులో పెట్టుకుంటావో ఆహారం విషయంలో అదుపులో పెట్టుకుంటే మాట విషయం కూడా అదుపులోకి వస్తుంది. నాలిక 2 పనులు కదా చేస్తుంది, నాలిక నదులు అదుపులో పెట్టుకుని రెండోది కూడా వస్తుంది. కనుక ఓ నియమం పెట్టుకోవడం మంచిది. మీరే అన్నారు కదా, ఒక నెలన్నా నియమం పాటించలేమా అని. పాటించడం మంచిదమ్మా, పాటిస్తే చాలా మంచిది. కానీ కొంతమంది మా వల్ల కాదు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు కాదో నాకు ఎప్పటికీ అర్థం కాదు, కానీ కాదంటారు అంతే. దానికి మనకి సమాధానం లేదు. ఇది ఇంతే అన్నప్పుడు దానికి ఏం సమాధానం చెప్తాం? అటువంటప్పుడు కనీసం ఈ 4 రోజులు ఏవైతే ఉన్నాయో, సోమ మంగళ శుక్ర శని అని, ఈ 4 రోజులకి మీరేదో ఒక నియమం పూజ ఏదో చేసుకుంటారు కదా, దానికి ముందు రోజు కూడా మానేయండి. ఆ రోజు ఆ ముందు రోజు అన్న మానేస్తే అది మరో పక్షం, గొప్ప అని చెప్పడానికి లేదు. అసలు శ్రావణ మాసం అనగానే చాతుర్మాస్యంలో మొదలైంది కదా. చాతుర్మాస్యంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క నియమం ఉంటుంది. సన్యాసుల నియమాలు వేరు, గృహస్థుల నియమాలు వేరు. ఆ నియమాల్లో ఆహార నియమం కూడా ప్రధానమైంది. ఎందుకు అంటే వానలు పడుతూ ఉంటాయి, అరుగుదల తక్కువగా ఉంటుంది, చక్కగా కావలసిన శక్తి వృధా కాదు, బెనిఫిట్స్ మనకే, ఎవరిని ఉద్ధరించడానికి కాదు. హెల్మెట్ పెట్టుకుంటే నాకే ఉపయోగం అని ఎట్లాగో ఈ ఆహార నియమాలు పాటించడం నాకే ఉపయోగం. ఎవరో ప్రపంచానికని చాలా మంది అని అనుకుంటాం, ఎవరి కోసం, ఒక దేవుడి కోసం కూడా కాదు. దేవుడి పేరు చెప్తే మనం అట్లీస్ట్ భయం భక్తితో ఉంటాం, కాస్త జాగ్రత్తగా ఉంటాము అనేటటువంటి ఉద్దేశంతో. కనుక ఆహార నియమం పాటించినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. మీరు అన్నట్టు ఏదైనా కానీ మాంసాహారం అన్నది అరగడం కష్టం. శాకాహారం కన్నా
మాంసాహారం కొంచెం బరువైంది, ఇంతే తింటారు. మా మాంసాహారులు ఎక్కువ తినలేరు. శాకాహారులు ఇంతంతా తింటారు. అన్నం ఇంత అన్నం తిన్నా వీళ్ళకి అరుగుతుంది. అంత తింటే చాలు, వాళ్ళకి కడుపు నిండుతుంది. ఎందుకంటే అది బరువైన ఆహారం. అటువంటి ఆహారం బరువైన తిన్నట్టయితే జీర్ణ వ్యవస్థ ఎక్కువగా పనిచేయాలి జీర్ణ కోసం. అలా పనిచేసినప్పుడు అది తినేసి కూర్చుంటే దేవుడి దగ్గర నిద్ర వస్తుంది. చదువుకుందామన్నా నిద్ర వస్తుంది. ఏ పని చేయాలన్నా అది అరిగేదాకా శరీరం కొంచెం కూర్చోమని చెప్తూ ఉంటుంది. కనుక ఇదేదన్నా సత్కార్యాలు చేయాలి శ్రావణ మాసంలో అని అనుకున్నట్టయితే దాన్ని కొంచెం దూరంగా పెట్టడమే మంచిది. మంచిది. సో నాన్ వెజ్ నో, ఏదైనా ఒక నియమం పెట్టుకొని అట్లీస్ట్ ఈ 4 సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు అని పెట్టుకొని అట్లీస్ట్ మానేయడానికి ప్రయత్నించండి. ప్రయత్నం చేయడం మంచిది. నిజానికి గృహస్థులకు చెప్పిన దాంట్లో కూడా 4 నెలల్లోనూ 4 పదార్థాలు వదిలేయమన్నారు. ఒక నెల పాలు, ఒక నెల పెరుగు, ఒక నెల ఆకుకూర, ఒక నెల మామూలు కూర అలా వదిలేసేయమని ఏవో ఉన్నాయి లెక్కలు. ఏ నెల ఒక్కొక్కని అంటే పాటించే వాళ్ళకి. ఒక నెలంతా నువ్వు పాలు తాగకుండా పాలతో వచ్చిన ప్రోడక్ట్ తినకుండా ఉండడం అంటే కష్టమే కదా. ఒక నెలంతా పెరుగు జోలికి వెళ్ళొద్దంటే కష్టమే కదా. ఒక నెలంతా కూరలు తినకూడదు, 3, 4 కూరలు ఉంటాయి అంతే, ఛాలెంజింగ్. అలాగే ఒక నెలంతా పప్పు వాడకూడదు. ఇట్లా 4 నెలలు 4 వాడకూడదు గృహస్థులైన వాళ్ళు చాతుర్మాస్యం పాటిస్తే. అట్లాంటి నియమాలు మనం అంత గట్టిగా పాటించడం అన్నది ఈనాటి వాళ్ళలో చాలా మంది కష్టం. ఇంపాసిబుల్ అని చెప్పని ఇప్పటికీ పాటించే వాళ్ళు నాకు తెలుసు ఉన్నారు. ఇంపాసిబుల్ అని చెప్పలేం కానీ పాటించడం కష్టం గనక ఏదో ఒక నియమం కొద్ది రోజుల కన్నా పెట్టుకుందాం. ఏదైనా పూజలు చేసేటప్పుడు ముందు రోజు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. భూసేనం నేల మీద పడుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఏదైనా సరే ముందు రోజు అంటే రేపటికి ప్రిపరేషన్ నేను రెడీగా ఉండాలి కదా. లేకపోయినట్టయితే అక్కడ కూర్చుని బద్ధకం వచ్చి ఇలాంటివి వస్తాయి. కనుక భూసేనం, బ్రహ్మచర్యం, ఆ పూట బలమైన ఆహారం తినకుండా ఉండడం తేలిగ్గా. వీలైతే చాలా మంది భోజనం చేయకుండా ఒక పొద్దు ఉంటామంటారు, అట్లా ఉంటారు. వరలక్ష్మి వ్రతం రోజున శుభ్రంగా తినొచ్చు, అక్కడే నియమం లేదు. పొద్దున తినొచ్చు, సాయంకాలం తినొచ్చు, పూజ అయింది కదా. అంచేత అర్థమైపోయింది. అలా కనుక ముందు రోజు కొన్ని నియమాలు పాటించడం అన్నది ఉంటాయి, పాటించాలమ్మా. అప్పటికి కానీ ప్రిపరేషన్ ఉండదు కదా. ఒక సినిమా చూడ్డానికి వెళ్ళాలంటేనే ప్రిపేర్ అవుతామే, ఓ పూజ చేయడానికి ప్రిపేర్ అవ్వద్దా? సో ప్రిపరేషన్ ఇంపార్టెంట్. అండ్ అట్లీస్ట్ ఈ ఒక సోమవారమో, మంగళవారమో, శుక్రవారం పెట్టుకొని మినిమం నియమాలు పాటిస్తే బాడీకే చాలా మంచిది అలా మంచిది. అమ్మ, ప్రసాదాల విషయంలో కూడా ఇవే చేయాలి, అవే చేయాలి, ఇవి చేయకూడదు, అవి చేయకూడదు అనేమన్నా రూల్ ఉందా? అంటే ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఇంకొంతమంది అడుగుతున్న డౌట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం కొంతమందికి ఉంటుంది, అంటే అత్తగారు వంశపారంపర్యంగా చేస్తారు, కొంతమంది చేయరు. ఇప్పుడు మిడిల్లో ఆల్ ఆఫ్ అ సడన్ నేను స్టార్ట్ చేయొచ్చా, వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా, ఎక్కడి నుంచైనా ఏమైనా తీసుకురావాలా, లేకపోతే ఇంట్లో విగ్రహం పెట్టి లేదంటే చిత్రపటం ఉన్న చిత్రపటంకి పూజ చేయాలా అని అడుగుతున్నారమ్మా. చేసుకోవచ్చమ్మా. ఇదేమి పెద్ద ఇన్నాళ్ళు చెయ్యాలి, ఇన్నాళ్ళు మానేయాలి, ఇన్ని రోజుల తర్వాత ఉద్యాపన చేయాలి, ఇట్లాంటివి ఏం లేవు కదా. చక్కగా చేసుకోవచ్చు. కాకపోతే కలశాలు పెట్టడాలు, యామన పూజలు ఇట్లాంటివి మాత్రం కొత్తగా అలవాటు చేసుకోవద్దు. లేనప్పుడు మామూలుగా పూజ చేసుకోవచ్చు. చిత్రపటం కూడా అక్కర్లేదమ్మా. పసుపుతో గౌరీదేవిని వినాయకుడిని ఎలాగో పెట్టుకుంటాం కదా, అది పెట్టుకుని చేసినా చాలు. ఎలాగో కలశం పెడతాం చాలు, అంతకన్నా ఇంకేమీ అక్కర్లేదు. చిత్రపటం లేకపోయినా పర్వాలేదు. మనసులో చేసుకోవాలన్న కోరికుండి చక్కగా పసుపుతో పెట్టేసుకుని చేసుకోవచ్చు. అది ఇన్నాళ్ళు చేస్తానని ఏమన్నా మొక్కుకుంటేనే తర్వాత ఆనవాయితీ అది, కానీ మామూలుగా పూజ చేసుకోవడానికి అభ్యంతరం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా.